తర్వాత సాక్షి రూపానంద వారు. స్వామి, ఇక్కడ ఆధ్యాత్మిక పరంగా ఒక చిన్న అంశాన్ని మీ ముందుకు తెస్తాను. రాముడు మానవ అవతారాన్ని ఎత్తాడు. ఒక మానవుడిగా, ఒక సాధారణ మానవుడిగా మానవుడు పడే కష్టాలన్నీ పడ్డాడు. కానీ ఈరోజు మనం దేవుడిగా పూజిస్తున్నాం. చాలామంది స్టూడెంట్స్ వేసే క్వశ్చన్ ఇది. ఏంటి, ఎలా చూడాలి? ఇటు మానవావతారం, మానవుడిగా బతికిన రాముణ్ణి దేవుడిగా ఎందుకు కొలుస్తున్నాం అనేది, దాన్ని మీ మాటల్లో కాస్త వర్ణిస్తారా? హరి ఓం. సమస్త జన కళ్యాణే నిరతం కరుణామయం నమామి చిన్మయం దేవం సద్గురుం బ్రహ్మ విద్వరం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. జై శ్రీరామ్. మహావిష్ణు అవతారము 7వ అవతారం భగవంతుడు. మత్స్యావతారము, కూర్మ అవతారము, వరాహ అవతారము, నరసింహ అవతారము, వామన అవతారము, పరశురామ అవతారము, రామ అవతారం. సో సాక్షాత్తు మహావిష్ణువు అవతరించింది. 7వ అవతారము రామ అవతారం. కానీ భగవంతుడు ఇక్కడ మానవుడిగా భూమిపైన తిరిగాడు. అయితే అందరికీ, మన మానవులందరికీ కూడా ప్రతిరోజు రామాయణం చదవాలి. ఎందుకంటే రాముడు కొడుకుగా ఎలా జీవించాడు అంటే కొడుకు ధర్మాన్ని ఎలా పాటించారు. కాబట్టి ఈరోజు కొడుకులు ఎలా జీవించాలో ఇక్కడ మనకి తెలుస్తుంది. తర్వాత మరి భర్త ధర్మాన్ని పాటించాడు. కాబట్టి అందరూ చదివితే వీళ్ళందరూ కూడా ధర్మంగా మనము ఆనందంగా బ్రతకగలుగుతాం. ఎందుకంటే ఈరోజు అంతా టెన్షన్స్, యాంగ్జైటీస్, స్ట్రెస్, స్ట్రెయిన్లో ఉంటున్నారు ప్రతి ఫ్యామిలీస్లో, కుటుంబాలలో. సో కుటుంబాలందరూ కూడా అందరూ కూడా ప్రశాంతంగా ఆనందంగా ఉండాలంటే మనము ప్రతిరోజు ఈ రామాయణాన్ని చదవాలి. మా గురుదేవులు స్వామి చిన్మయానందుల వారు అంటారు, ప్రతి ఇంట్లో తల్లిదండ్రులు రామాయణం చదివించాలంట. తల్లిదండ్రులు ఎవరో గురువులు కాదు, టీవీలలో వస్తుంటారు, పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఉంటుంటారు. కానీ ప్రతి ఇంట్లో తల్లి తండ్రి చిన్నపిల్లలను కూర్చోపెట్టి ప్రతిరోజు రామాయణాన్ని చదివించాలని మా గురువు గారు చెప్పారు. కాబట్టి ఇక్కడ సో కొడుకు ధర్మము, తండ్రి ధర్మము, తండ్రిగా ఎలా ఉండాలి, తర్వాత భర్తగా ఎలా ఉండాలి, మిత్రుడుగా ఎలా ఉండాలి, చివరికి శత్రువుగా కూడా మరి అక్కడ కూడా మనము చాలా నేర్చుకోవచ్చు. తర్వాత ఇక్కడ ఆధ్యాత్మిక పరంగా మరి గురుదేవులు స్వామి చిన్మయానందులు వారు చెప్పింది చెప్తాను. దశరథుడు అంటే 10 జ్ఞానేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచకర్మేంద్రియాలు ఎవరైతే నియంత్రణలో ఉంచుకున్నారో అలాంటి హృదయంలో, అయోధ్య అంటే యుద్ధం లేనటువంటి మనసులో, హృదయంలో పంచ జ్ఞానేంద్రియాలు, పంచకర్మేంద్రియాలు మనస్సును ఎవరు నిగ్రహించుకున్నారో అలాంటి హృదయంలో రాముడు ఉదయిస్తాడు. అంటే పరమాత్మ తత్వము అక్కడ వెలుస్తాడని. తర్వాత ఇప్పుడు చెప్పినట్టుగా కౌసల్య, సుమిత్ర, కైకేయి సత్వగుణము, రజోగుణం, తమోగుణం. తర్వాత మనకి అరణ్యానికి వెళ్ళిన తర్వాత అక్కడ శ్రీరాముల వారు, సీతమ్మ వారు కూర్చున్నప్పుడు లక్ష్మణుడు అక్కడ దూరంగా ఉన్నారు. మనందరికీ తెలిసిన విషయము. మారీచుడు జింకగా వస్తారు. వచ్చిన తర్వాత బంగారు జింక. సో ఆ సీతమ్మ ఎవరు అంటే ఇక్కడ మనసు, పరమాత్మ ఆత్మ రాముడు, ఈ సీతమ్మ అంటే మనసు. అయితే అక్కడ ఈ ప్రపంచము, బంగారు జింక అంటే ప్రపంచం. ఎప్పుడైతే ఆ మనస్సు ప్రపంచాన్ని చూసిందో ఆకర్షణ ఎక్కువగా ఉంటుంది బంగారు జింక కాబట్టి. ఆ మనసు కోరిక, సీతమ్మ వారికి కోరిక వచ్చింది. ఆ కోరిక వచ్చిన తర్వాత రాముడిని అడిగింది ఆ జింక కావాలని. రాముడు అది మాయాలేడి వద్దు అంటే కూడా వినలేదు. సరే అని శ్రీరాముల వారు వెళ్ళారు, మన కథ తెలుసు. తర్వాత అక్కడ హారామ్ అని మారీచుడు, జింక పడిపోయి హారామ్ అన్నాడు మారీచుడు. తర్వాత మరి సీతమ్మ వారు లక్ష్మణుని కూడా ఏమో జరిగింది నువ్వు వెళ్ళు అంటే, అప్పుడు ఏం జరగదు, సాక్షాత్తు భగవంతుడు రాముడికి ఏం జరుగుతుందంటే లేదు వెళ్ళాలి అంటే, సరే అని గీత గీసి
లక్ష్మణ స్వామి వారు వెళ్ళిపోయినారు. గురువుగారు అంటే ఇక్కడ ఆ, మనస్సు క్రమశిక్షణ కూడా దాటిపోయింది అన్నట్టు. అంటే గీత అంటే ఏంటంటే ఆ, గీత దాటి రావణుడు వచ్చాడు అప్పుడు. రావణుడు అంటే దశకంఠుడు. అంటే ఇక్కడ దశకంఠుడు అంటే పంచ జ్ఞానేంద్రియాలు పంచ కర్మేంద్రియాలు అతను వచ్చేసి ఈ మనసును పట్టుకున్నాడు అన్న. ఎప్పుడైతే బానిస అక్కడ తీసుకెళ్ళి లంకలో ఉంచుకున్నారు. అంటే ఆ మనసు ఏమైపోయింది, భగవంతునికి దూరం అయిపోయింది. లంకలో ప్రపంచంలో అక్కడ ఉండిపోయి అశోక వృక్షం కింద ఉంది. అంటే దుఃఖంతో ఉంది ఇప్పుడు మనస్సు. అంటే పరమాత్మునికి దూరం అయిపోయి ఈ మనస్సు దూరంగా ఉంది. చాలా చక్కటి పోలిక. హనుమంతుడు బ్రహ్మచర్య దీక్షతో హనుమంతుడు వచ్చి వారతి కట్టి తర్వాత మళ్ళీ పట్టాభిషేకం అవుతుంది. అంటే బ్రహ్మచర్యం ద్వారా మళ్ళీ ఆ మనస్సు ఆత్మలో లయం కావాలి. గురువుగారు ఇదంతా రామాయణ కావ్యంలో ఉంది, కానీ మనుష్య రూపంలో ఉన్నటువంటి రాముడు దేవుడు ఎలా అయ్యాడనేది క్లుప్తంగా యువతకు అర్థమయ్యే రీతిలో. సో మనుష్య సాక్షాత్తు మహావిష్ణువే భగవంతుడిగా వచ్చాడు అని మనకి స్పష్టంగా ఉంది. తర్వాత భగవంతుడిగా ఎందుకు కొలవాలి అంటే మరి రాముడు ఒక్కొక్క ఒక్క బాణంతో ఎంతోమంది రాక్షసులు చంపారు ఆయన. తర్వాత సద్గుణాలు ఎన్నో ఉన్నాయి ఆయనలో, పరిపూర్ణమైనటువంటి సద్గుణాలు, దయ, ప్రేమ, క్షమాగుణము అన్నీ కూడా మనము ఎన్నో సద్గుణాలు ఉన్నాయి. కాబట్టి సాక్షాత్తు భగవంతుడే ఆయన రాముడు. చాలా సంతోషం గురువుగారు. ఎందుకంటే మీరు చెప్పిన దాంట్లో కూడా ఆ వర్ణనలోని సూక్ష్మాన్ని మనం గ్రహించాలి. ఆ రామాయణ ప్రతి వర్ణనలోనూ సూక్ష్మాన్ని గ్రహించాల్సిన అవసరం ఉంది. సర్వే రమంతి రామ, అందరిలో రాముడు ఉన్నాడు అంటే ఆత్మ రాముడు.